వల్లభనేని వంశీ తనకి ఒక మంచి మిత్రుడు కొడాలి నాని. అయితే కొడాలి నాని కూడా వల్లభనేనిని కలుసుకోబోతున్నాడా? ములాఖాత్ కాదు, మొత్తానికి ఇద్దరు ముడిపడే ఉండబోతున్నారా? మొత్తానికి కొడాలి నానికి సంబంధించి కొత్త అంశం ఏంటి బయటకు వచ్చింది? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. కొడాలి నాని విచ్చలవిడిగా ఏం మాట్లాడుతున్నాడో, ఎక్కడ మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడి మనం చూసాం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళందరినీ తిట్టిన బూతులు మనం వింటూనే ఉన్నాం. బూతుల గురించి అరెస్ట్ అయిన వాళ్ళు బోరుగడ్డ అయితే, అదేవిధంగా ఏదైతే సత్యవర్ధన్ అరెస్ట్ చేసిన కేసులో వల్లభనేని వంశీ, ఈ రెండూ కలిపితే మనకి కొడాలి నాని. మొత్తానికి కొడాలి నానికి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? కొడాలి నాని చేసిన అక్రమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ మాజీ బూతుల శాఖ మంత్రి, బూతులకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి కొడాలి నాని తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కనబడుతూ ఉన్నాయి. అతను జగనన్న కాలనీ పేరుతో ప్రజల భూమిని ఎలా కొట్టేశాడు, తర్వాత ప్రజలని బినామీలుగా పెట్టి ఎలా ట్రాన్సాక్షన్స్ చేశాడు, పైగా ఇలా ఐటీ వాళ్ళు వస్తారంటే వాళ్ళు చెప్తున్నారంట మీరు డెత్ సర్టిఫికేట్ అంటే బతుకున్న వ్యక్తులు డెత్ సర్టిఫికేట్ ఇస్తారంట, అవి ఐటీఓలో చూపించాలంట, వాళ్ళు వెళ్ళిపోతారంట. బతుకున్న వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ అంటే బతుకున్న వాళ్ళని చంపేస్తారంట కొడాలి నాని. అది పక్కన పెట్టేస్తే ఇంతకుముందు కూడా వాళ్ళు మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి మాకు తెలియకుండా ఏంటండి అని చెప్పేసి అంటే మా మొబైల్కి మెసేజ్లు వస్తున్నాయి అంటే అది వర్మ సినిమాకి మనం డబ్బులు పెట్టాము, ఆ సినిమా కాలేదు మరి వెనక్కి వచ్చేస్తానేదే, మీ నెంబర్లో పెట్టి మీ ఆధార్ కార్డు ద్వారా అకౌంట్ తీసుకున్నాను, ఏం కదా రేట్ తీసుకోండి అని చెప్పేసి అప్పట్లో చెప్పాడంట. ఇప్పట్లో ఐటీఓలు వచ్చి మా మీద దాడులు చేస్తున్నారండి, ఐటీఓలు వచ్చి ఫైన్ కట్టమని అడుగుతున్నారు, ట్యాక్స్ కట్టమని అడుగుతున్నారండి, అంటే మీరు చచ్చిపోయారని డెత్ సర్టిఫికేట్ చూపించి నేను ఇప్పిస్తా అని చెప్తున్నాడంట. ఎంత దారుణం అండి ఇది. అంటే ఇక్కడ నాకు డౌట్ ఒకటి వస్తుంది. ఏంటి అంటే సొంత బాబాయ్ అయినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇప్పుడు ఎంత పెద్ద చర్చకు వస్తుందో మనం చూస్తూ వస్తున్నాం. డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం వరకే సరిపెడతారా, లేదా నిజంగానే డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారా, చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటే ఏమంటారు? అంటే వీళ్ళు కేసులు ఇరుక్కోకుండా ఉండడానికి కోసం ఏదైనా చేసే అవకాశం ఉందంటే ఏమంటారు? సహజంగా దేనికైనా సిద్ధపడే సిద్ధాస్తులు, కాకపోతే గవర్నమెంట్ వాళ్ళది కాకపోవటం వల్ల కొంత వెనక ముందు ఆడుతున్నారు. సరే అయినప్పటికీ బరితెగిస్తూనే ఉన్నారు అడపాదడప. ఇప్పుడు పొంగనూరులో జరిగినటువంటి టీడీపీ కార్యకర్త మర్డర్ కావచ్చు, తర్వాత నిన్న కృష్ణా జిల్లాలో ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన వైనం కావచ్చు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గవర్నమెంట్ మారినప్పటికీ ఎమ్మెల్యే పోస్ట్ పోయినప్పటికీ కూడా సత్యవర్ధన్ అంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించినటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఇంకా వాళ్ళ బరితెగింపు కనపడుతూనే ఉంది. ఆఖరికి హైకోర్టును కూడా మోసగిస్తూ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి రాఘవ శర్మకు సంబంధించి ఆ విషయాలు చెప్పినప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ కోర్టును తప్పుదో పట్టించిన విషయం, తర్వాత పోసానికి ఇస్తాం మళ్ళీ పోలీసులతో డ్రామాలు ఆడిన విషయం, రాణి గుండెపోటని చూపించి ఇవన్నీ చెప్పుకున్నప్పుడు విషయం కూడా ఏంటి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఏదైతే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి హాజరు కావాల్సిన బోరగడ్డ అనిల్ కుమార్ దాన్ని ధిక్కరించి, అంటే హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి రాజమండ్రి జైలుకి పోకపోవడానికి కూడా ఎలా చూడాలంటారు? అంటే ధిక్కరించకపోతే కొత్త, ధిక్కరిస్తే కొత్త ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అలవాటే అది కదా, వాళ్ళ నైజమే అది కదా. చట్టం అంటే భయం ఉన్నోడు, గౌరవం ఉన్నోడు, న్యాయస్థానాలంటే భయం ఉన్నోడు, గౌరవం ఉన్నోడైతే ఇట్లాంటి పనులు చేస్తాడా? అతను పనులు చేసిన ఒక్కసారి తలుచుకోండి, అది కొడాలి నానిదైనా, లేదంటే ఇప్పుడు మీరు చెప్పిన బోరగడ్డ అనిల్ కుమార్దైనా, లేదు పోసానికి ఇష్టమూళ్ళు తిట్టైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ రకంగా తిట్టారు. అమ్మ లెక్కలు తిట్టారు కదా, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా రాజకీయాల్లో తిట్టారు కదా. తర్వాత బోరగడ్డ అనిల్ కుమార్ ఏమంటాడు, నేను చొక్కా వేసుకొని బయటకు వచ్చానంటే గంటలో చంద్రబాబు నాయుడిని నారా లొకేషన్ లేపేస్తా అంటాడు. వీళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు? మతుడిని మాట్లాడా? ఇప్పుడు నైజం ఉన్నటువంటి వాళ్ళు అట్నే చేస్తారు. వాళ్ళ పార్టీయే నేను చెప్తా ఉన్నాను కదా, ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ. ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ముద్ర ఉంది. కొంతమంది మీద కరప్షన్ ముద్ర ఉంది, కొంతమంది మీద సైకో ముద్ర ఉంది, కొంతమంది మీద రౌడీ ముద్ర ఉంది. ఇప్పుడు వాళ్ళంతా ఏకమై అరెస్ట్ అవుతూ ఉన్నారు, జైల్లో కలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మొన్న మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత నాకు ఒకటే రూమ్లో నన్ను ఒక్కనే కేటాయించారు, నాకు కొంత భయంగా ఉంది, నాకు తోడు కావాలని అడిగారు. ఇప్పుడు ఆ తోడు పోలీసులు పంపించే పనిలో ఉన్నారు. కొడాలి నాని తోడుగా వెళ్ళబోతున్నాడు. ఎట్ట వల్లభనేని వంశీకి ప్రాణ స్నేహితుడే కదా. సో విజయవాడ సబ్ జైలుకి ఖచ్చితంగా వల్లభనేని వంశీకి తోడుగా ఆ సెల్లో ఉండటం కోసం కొడాలి నాని వెళ్ళబోతున్నారు. మరి ఇద్దరు కలిసి మాట్లాడుకోవచ్చు, ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు, ఇద్దరు కలిసి పనుకోవచ్చు. సో తోడు ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే అండి, అరాచకానికి పరాకాష్ట, ఆవేదనకి పరాకాష్ట. ఇప్పుడు వ్యవస్థ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ.
వ్యవస్థ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. వ్యవస్థల్లో ఏ నేరాలు చేయొచ్చో అన్ని నేరాలు చేసి వ్యవస్థలకు ఒక ఛాలెంజ్గా మారారు వీళ్ళు. మర్డర్లు చేశారు, మానభంగాలు చేశారు, తర్వాత ఈ కుంభకోణాలు చేశారు. రేషన్ బియ్యం నుంచి మొదలు పెడితే మట్టి ఇసుక వరకు వీళ్ళు తినందంటే ఏం లేదండి. గనులు తిన్నారు, ఎర్రచందనాన్ని తిన్నారు. చివరికి అసలు వీళ్ళు మద్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పోసి పారబోసి వాళ్ళ నోట్లో పోసి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టి డబ్బులుగా వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకున్నారు. వీళ్ళు అనుకున్నటువంటి బ్రాండ్ని ఆల్కహాల్ కలిపి. అది కాక స్కూళ్ళల్లో మరుగుదొడ్లు కడగడానికి వేస్తున్న పినాయిల్ వీటికి సంబంధించి కూడా తాగారు వీళ్ళు, వాటిని కూడా తాగారు కెమికల్స్ కలిపి. సో అట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉంది. వ్యవస్థకు ఛాలెంజ్గా మారింది. ఇప్పుడు కేసులు పెట్టడం కనుక మొదలు పెడితే, వీళ్ళ కుంభకోణాలు కనుక బయట తీయటం మొదలు పెడితే, అసలు ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరుల కుంభకోణాలు బయట తీయడానికి సరిపోయింది. అంత దారుణంగా తయారైంది. పైగా ఇన్ని నేరాలు చేసి కూడా ఇంకా బరితెగింపుగా మాట్లాడే పద్ధతి వాళ్ళది. ఏం చేస్తారు? మా ఇంటికి కూడా పెట్టారు, బట్టలు రోడ్డు తంతాం. ఎంత ధైర్యం అండి పోలీసు నా మాట మాట్లాడతారా? ఎంత ధైర్యం అండి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారా? బెదిరిస్తారా? ఐపీఎస్ని బెదిరిస్తారా? ఐఏఎస్ని బెదిరిస్తారా? ప్రభుత్వాన్ని బెదిరిస్తారా? ప్రజల్ని బెదిరిస్తారా? ఏంటి ఆ ధోరణి ఏంటి అసలు? అంటే అది నిజానికి భారతదేశంలో ప్రజాస్వామిక పద్ధతిలో ఉండాల్సిన రాజకీయ పార్టీ కాదండి. వ్యవస్థకే ఛాలెంజింగ్గా మారినటువంటి ఒక రాజకీయ పార్టీ. 2010-11లోనే దాదాపుగా 21 కేసులు సిబిఐ ఈడీ కేసులు నమోదైనటువంటి వ్యక్తి 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాలని ఆ రోజుల్లో 43 కోట్ల వాల్యూ, ఈ రోజుల్లో దాని డబుల్ త్రిబుల్గా వచ్చేది. ఆ రోజుల్లోనే కేసులు నమోదైన వ్యక్తి పెట్టిన పార్టీ అది. కాబట్టి నేను ఇందా చెప్పినట్టు ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అది. సో వన్ అండ్ సోల్గా ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా అంతే. ఒక్కొక్కరిగా ఒక్కొక్క నేరంతో అరెస్ట్ అయ్యే పద్ధతులు కనపడతా ఉన్నాయి. అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క నేరం బయటకు వచ్చే పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఇప్పుడు వల్లభనేని నుంచి ఎగ్జాంపుల్ అరెస్ట్ అయిందేమో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో, ఇప్పుడు నిన్న భూ కబ్జా సంబంధించిన కేసులో రిమాండ్ మళ్ళీ పొడిగించి వేరే కేసులో. సో మళ్ళీ అతని మీద పదే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు 6 కేసులు ఏమో ఉన్నట్టున్నాయి. అవి పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆయన ఇప్పట్లో బయటికి రాడు. కొడాలి నాని కూడా మీరు అన్నట్టు జగనన్న కాలనీ కేసులో లోపలికి వెళ్ళినప్పటికీ కూడా అనేక కేసులు కొడాలి నాని మీద కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అతను కూడా లోపలికి పోయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అంత ఈజీగా ఉండదు. అయితే మనం చూసుకుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఒక మాట పొన్నవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళని ఖచ్చితంగా జైలు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడా, లేదా కంప్లీట్గా సుదీర్ఘ కాలం లోపల ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడా తెలియదు. కానీ గతంలో కూడా చూసుకుంటే ఏదైతే సత్యవర్ధని కిడ్నాప్ చేసినటువంటి కార్ బ్లాక్ కలర్ క్రెటా, దానికి సంబంధించి డీటెయిల్ చెప్పండి అంటే మేమెందుకు చెప్తాం, అది పోలీసుల పని కదా, పోలీసులకి దమ్ముంటే చూసుకోండి అని చెప్పేసి అనే విషయాలు కావచ్చు. అదే సెల్ ఫోన్లో అంటే అవును తనకు మతిమరుపు ఉందేమో, మర్చిపోయాడు, అది కనిపెట్టాల్సింది మీరు కదా, అరెస్ట్ చేసినప్పుడు మీరెందుకు ఆ సెల్ ఫోన్ తీసుకురాలేదని చెప్పేసి అంటున్నారు. సో ఇలా ఇరికిచ్చే ప్రయత్నాలు ఒకవైపు అయితే, అదే వాళ్ళని బలవంతంగా విసిగించే ప్రయత్నాలు కూడా అనుకోవచ్చు. ఈ సందర్భంలో నాకు చిన్న ఈ మధ్య జరిగిన స్టోరీ ఒకటి గుర్తొచ్చింది. ఒకానొక భర్త తన వైఫ్ని, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి గొడవలు బట్టి ఏదైతే ఉందో, తన రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళడం, పిల్లల్ని అక్కడ వదిలిపెట్టడం, మళ్ళీ వైఫ్తో రావడం, చంపి ముక్కలుగా చేసి దాన్ని హీటర్లో పెట్టి దాన్ని బాగా బాయిల్ చేసి తర్వాత ఒక స్టవ్ మీద కాలబెట్టి బొగ్గు చేసి బూడిద చేసి తీసుకెళ్ళి కాలువలో పడేశాడు. పడేసిన తర్వాత అవును నేను మర్డర్ చేశా, ఎలా చేశాను మీరు కనిపెట్టండి అని చెప్పేసి పోలీసు సవాలు వదిలాడు. ఆ సవాలు వదలడంతో పూర్తిగా కనిపెట్టారు ఇప్పుడు ఉన్నటువంటి ఒక పోలీసులు. సో ఇదే విధంగా సుధాకర్ కూడా అవును మేము తప్పు చేసాం, ఎలా చేసాం కనిపెట్టండి అని అంటున్నాడు. దీన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ పార్టీ ఇందాని చెప్పినట్టు వ్యవస్థకు ఒక ఛాలెంజ్ అండి. ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు చేసిన క్రైములు కానీ తేల్చడం వ్యవస్థకు పెద్ద ఛాలెంజ్. పదే నేరాలకు పాల్పడుతూ ఆ నేరాలని భయపడకుండా మళ్ళా వ్యవస్థలో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ కావాలంటే కనిపెట్టుకోండి ఏం చేస్తారు మమ్మల్ని అని చెప్పేసి పైగా పోరంబోకు మాట్లాడుతూ ఇక వాళ్ళు వ్యవస్థకు ఛాలెంజ్గా మిగిలారు. ఇప్పుడు వ్యవస్థ వర్సెస్ వైసీపీ ఎవరు గెలుస్తారని చూడాలి. నిజానికి వ్యవస్థ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు, కానీ ఇంకా వైసీపీదే పై చేస్తుంది. వాళ్ళు ఇప్పటికీ వివేకానందరెడ్డి గారి కేసులో ఉన్నటువంటి సాక్షుల్ని, అనుమానితుల్ని, ప్రధానమైనటువంటి వ్యక్తులందరినీ చంపగలుగుతున్నారు. 6 సంవత్సరాల కాలంలో 7గురిని చంపారు. ఇంకా బయట ఉంది ఆ పార్టీ. ఆ బాబాయిని చంపడం పక్కన పెట్టినది అయిపోయింది. ఆ ఎపిసోడ్ కాక వెంకిపల్లి సుబ్బుచావుకు వచ్చినట్టు వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు 7గురు ప్రాణాలు తీసింది, 7 కుటుంబాలను బలి తీసుకుంది. సో అది ఒక పక్కన నడుస్తూ ఉంది. తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ చూస్తూ ఉన్నాం.
తర్వాత మొన్న పొంగనూరులో మర్డర్ చూస్తూ ఉన్నాం, తర్వాత ఇప్పుడు బెదిరింపులు చూస్తూ ఉన్నాం, పైగా వ్యవస్థలో ఏం చేస్తారు చేసుకున్నా అని చెప్పేసి మాటలు చూస్తూ ఉన్నాం. వేల కోట్ల కుంభకోణాలు, అనేక మడ్డలు ఒకవైపు, ఇంకోవైపు బెదిరింపులు, వ్యవస్థ మమ్మల్ని ఏం చేసిద్ది అనేటువంటి తత్వం మరొక వైపు. అదిగాక పుష్కర కాలం నుంచి బెయిల్ మీద ఉండు. ఇది నిజంగా న్యాయ వ్యవస్థ పైన ఒక మచ్చలాగా కనిపిస్తుంది భారతదేశంలో. ఏమంటారు? అంటే ఇలా ఉంటమే వాళ్ళ కారణం. మమ్మల్ని ఇచ్చే వ్యవస్థ ఏం చేయలేదు. ఎవరికోడికి మనం తీసుకున్న వేల కోట్లలో ఒక 100 కోట్లు అవతల పడేస్తే మనం సేఫ్గానే ఎప్పటికీ ఉంటామని ఒక భావన వాళ్ళని అలా బతికిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా 2011లో నమోదైనటువంటి కేసులు 11 సంవత్సరాలకు పైగా బెయిల్లో ఉన్న అతనికి ఏమీ కావట్లేదని. ఏమీ కాదని ఆ తత్వమే పదే పదే నేరాలకు పాల్పడేలా చేస్తుంది. మీరు నేరం పాల్పడ్డారండి, మర్డర్ చేశారండి, మీకు శిక్ష పడలేదు, వ్యవస్థ నన్నేం చేయలేదు అనేటువంటి ఒక ధీమాకు మీరు వచ్చారు. పదే పదే పొడుస్తూ పోతున్నారు. అదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ. వాళ్ళ నాయకులకు అతను చేసే ఇద్బోధ ఏందో తెలుసా? మీరు నేరాలు చేయండి, ఏమీ కాదు, నాకేమైంది, నా ఇంటికి ఎవడన్నా బీకాడా, మీ ఇంటికి కూడా ఎవడు బీకలేడు, చేయండి నేరాలు, తిట్టండి వాళ్ళని, కొట్టండి వాళ్ళని, చంపండి వాళ్ళని. మహా అంటే ఒకసారి జైలుకి వేసి వస్తారు, అంతకు మించి ఏమైంది? మా ఇంట్లో ఒక 6 నెలలు కాకపోతే 60 నెలలు జైలుకి పోయేస్తారు. ఏమైంది? మీరు సంపాదించిన ఆస్తులు ఉంటాయి కదా, అన్నాళ్ళు మేము జైలు ఉన్నాం కదా. మన పనోలు సుధాకర్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు, అడ్డంగా వాదిస్తాడు, లాజికల్ లాగే ప్రయత్నం చేస్తాడు, కేసును బయట తీసుకొస్తాడు. నేను మా తండ్రినే ఎఫ్ఐఆర్ వచ్చి బయటకు వచ్చిన నేను. ఏమైద్ది? ఏమీ కాదు, మీరు వెళ్ళిపోండి, నేరాలు చేయండి అని చెప్పేసి కనపడ్డోళ్ళ తిట్టండి, ఎదురు మాట్లాడిన కొట్టండి, కాదు కూడదు అయినా వాడు ఎదురు తిరుగుతున్నాడని చంపండి, నేను చూసుకుంటా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హితబోధ చేస్తున్నాడు. మీకు గుర్తుందా? ఎన్నికల కౌంటింగ్ ఫైనల్ కౌంటింగ్ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ బూతుల్లో కూర్చున్నటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాడు, కావాలంటే రౌడీజం చేయండి, కావాలంటే గుండాయిజం చేయండి, కావాలంటే బెదిరించండి, కానీ తగ్గేదేలే, మనం గెలిస్తే చేసుకొని రండి బయటకు అని చెప్తున్నాడు. అంటే ఎలాంటి ట్రైనింగ్ వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఇస్తున్నారు? ఇది అర్థం కావట్లేదా? ఇలా పోసానికి ఇస్తామని చెప్తున్నాడు. ఏం లేదని నాకు స్క్రిప్ట్ ఇస్తారు, సాక్షి పేపర్ నుంచి పంపిస్తారు, అది చదవాల్సిందే నేనని చెప్పేసి చెప్తున్నాడు. ఆ పార్టీలో ఉద్యోగం రావాలంటే అది చేయాలి. ఇవాళ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినందుకు మంత్రి అయ్యాడు, ఈ కొడానాని బూతులు తిట్టినందుకు మంత్రి అయ్యాడు, ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ బూతులు తిట్టినందుకు, నారా లోకేష్ బూతులు తిట్టినందుకు మంత్రి అయింది. అంతకు మించిన క్వాలిఫికేషన్స్ వీళ్ళకున్నాయండి, అంతకు మించిన క్వాలిఫికేషన్స్. అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్లు చేసినందుకు, డబ్బులు కూడబెట్టి జగన్మోహన్ రెడ్డికి కోటగా పంపించినందుకు మంత్రి అయ్యాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వీరన్నింటినీ మానిటరింగ్ చేస్తాడు కాబట్టి అతను నెంబర్ 2 కాగలిగాడు ఆ పార్టీలో. అంతకు మించి వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏందో చెప్పండి, వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళకున్నటువంటి శ్రద్ధ చెప్పండి, ప్రజలకు వీళ్ళు చేసిన సర్వీస్ చెప్పండి, ఆ సర్వీస్ ఆధారంగా వీళ్ళకి ఉన్న నాలెడ్జ్ ఆధారంగా పలానోళ్ళు మంత్రులు అయ్యారని చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు అన్నాడు, ఆయన శాఖ గురించి ఆయన ఓపెన్గా చెప్పాడు, నాకేమీ అర్థం కాలే పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు, కానీ ఆయన మంత్రి. మరి ఎలా కాగలిగాడు? అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఒకటే, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టడం. ఆ తిట్టగలుగుతాడు కాబట్టి వాడికి ఏం తెలిసినా ఏం తెలియకపోయినా మంత్రి అవుతాడు, అంతే. అది ఆ పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఏపీ ప్రజలు మేర్కొన్నారు. ఏపీ ప్రజలు తమకు అవకాశం వచ్చిన ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశం వచ్చినప్పుడు ఓటేసి చూపించారు. ఇప్పుడు మారాల్సింది, వ్యవస్థని గొప్పతనం చెప్పాల్సింది, వారిని శిక్షించాల్సింది ప్రభుత్వం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం. ఎన్డీఏ ప్రభుత్వాలేగా 2 ఉంది, డబుల్ ఇంజిన్ సర్కారేగా. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ మీద బాధ్యత ఉంది. చాలామంది అడుగుతున్నారు 6 సంవత్సరాల సిబిఐ కేసు ఎప్పటికే తేలిద్ది, తర్వాత 13 సంవత్సరాల సిబిఐ కేసు ఎప్పుడు తేలుస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. మరి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. సో చూద్దామండి, ఖచ్చితంగా త్వరలోనే న్యాయం జరగాలని, ఖచ్చితంగా సమాధానం రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.